సంపదల ఖనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదాం. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదాం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుతున్నా. నిత్యము కదలని సియోను కొండపై నిత్యము నీ సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుతున్నా. సర్వకృపానిధివి సంపదల ఘనివి సర్వకృపానిధివి సంపదల ఘనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. పరవశించి పాడేదా పరవశించి పాడేదా పరవశించి పాడేదా పరవశించి పాడేదా పరవశించి పాడేదా పరవశించి పాడేదా. యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. ఇక సమయాన్ని వాక్య పరిచయ నిమిత్తం మన మధ్యలో ఉన్న రాజేష్ అన్నకు ఈ సమయాన్ని నేను ఇస్తున్నాను. వారి మధ్యాహ్న వేళ మనతో ఉండటం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం.
కొద్దిసేపు దేవుని యొక్క మాటలు వివరిస్తూ ఉండగా శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అట్లానే ఇచ్చిన అవకాశం బట్టి అభిషేకానికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంటే అభిషేకాన్న ముందు నాకేం చెప్పలేదు, అంటే వాక్యం చెప్పాలని. కానీ ఇది దేవుడి సంకల్పం కనుక ఆయన ఇచ్చిన అవకాశం అని నేను నమ్ముచున్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామండి. మహోన్నతుడా, మహాగణుడా, నీకే వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రం లేసయ్యా. నాయన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మందిరంలో కూడిన తండ్రి నేను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను ఈ సమయంలో లేని వారు, చూడని వారు అనేక మంది ఉన్నారు. కానీ నాయన తండ్రి, సజీవులుగా ఉన్నాము అంటే అది మీ విచితమైన కృప అని మేము నమ్ముచున్నాం యేసయ్యా. నాయన తండ్రి, అనేక మంది ఈ లోక ఆశల వైపు, లోకంలో ఆనందాల వైపు పరిగెట్టుచున్నారు. కానీ నాయన తండ్రి, మేము నీ జనులుగా నాయన తండ్రి నీ సన్నిధిలో నాయన తండ్రి యేసయ్యకు మరి ఇట్లా స్తుతించుటకు నాయన తండ్రి మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యంలోకి వెళ్ళబోచుండగా ఏ విధమైన వాక్యం మాకు కావాలనో, మా ఆత్మీయ జీవితానికి కావాలనో మీరు మాతో మాట్లాడమని రాజారక్షక ఇక్కడున్న సమస్తమును నీ చేతికి అప్పచెప్పుకొంచు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చాలా సంతోషంగా ఉందండి మీ మధ్యలో నిలబడి వాక్యాన్ని పంచుకుంటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి. వాక్యంలోకి వెళ్ళే ముందు నేను ఒక క్వశ్చన్ లాగా అడుగుతా, కొంచెం మీరు అందరికి తెలుసు, సమాధానం చెప్పాలి. బిల్డింగ్ ఎలా కడతారో అందరికీ తెలుసా? తెలుసా అండి? తెలియదా ఎవరికి? తెలుసా అన్నది చేయబోకెత్తాను కొంచెం. ఇప్పుడు సపోజ్ ఈ చర్చ్ ఉంది, ఈ బిల్డింగ్ ఎలా కడతారో తెలుసా? తెలుసు కదండి. ఇంత బిల్డింగ్ కట్టడానికి ఎన్ని రోజులు పడతాయి? అయ్యో, ఎవరికి తెలియదా? చెప్పండి కొంచెం గట్టిగా, ఏం కాదు పర్లేదు. ఇంత బిల్డింగ్ కట్టడానికి ఎన్ని రోజులు పడతాయి? అదే కట్టే మనుషులు బట్టి అంటే ఇంత సమయం అంటూ ఉంటుంది కదా, ఇంత సమయం ఉంటుందా? లేదంటే ఈరోజు స్టార్ట్ చేస్తే రేపు అయిపోద్దా? రేపు అవదా? ఎందుకంటే ఈ రోజుల్లో కొత్త కొత్త అంటే టెక్నాలజీస్ వచ్చినాయి. ఎట్లా అంటే 10 స్టార్ట్ చేసినప్పుడే కొన్ని ప్యాచెస్ ఉంటాయి, అవి పట్టుకొచ్చి అతికిచ్చి బిల్డింగ్ కట్టేస్తున్నారు. అంటే ఒక వారంలో కూడా కట్టేస్తున్నారు. మరి అలా కట్టడం మంచిదా, లేకపోతే సమయం తీసుకుని గట్టి పునాదులు వేసుకొని గోడలు మంచిగా తడుపుకొని అలా కట్టుకోవడం మంచిదా? సమయం తీసుకొని మంచిగా కట్టుకోవడం మంచిది అంటారు, అంతేనా? అందరూ అదే అంటారా? లేదంటే చాలా షార్ట్ టైంలో కట్టిద్దామంటారా? చాలాసార్లు మనము క్రైస్తవులుగా ఏం చేస్తామంటే ఈ రోజున ప్రార్థన చేస్తాం, తెల్లారికి అయిపోవాలని చూస్తాం, ఆ కార్యం జరిగిపోవాలని చూస్తాం. అవునా కదా? అలా ఎప్పుడు ప్రార్థన చేయలేదా? ఎవరు చేశారా? అంటే ఈరోజు ప్రార్థన చేసి నాకు రేపు పొద్దున కల్లా కార్యం జరిగిపోవాలి, జరిగిపోతే దేవుడు నాకు ఏం చేశాడు, నాకు ఏం చేయలేదు అని తప్పిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారా లేదా? ఒక క్రైస్తవులుగా మనకి ఏముండాలి? ఫస్ట్ నిరీక్షణ, విశ్వాసము ఎవరి పట్ల ఉండాలి? మనుషుల పట్ల ఉంటే పనులు కావంటారా? అసలు కావా? మంచిది, చాలా విశ్వాసంతో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అందుని బట్టి దేవునికి వందనాలు. దేవుడు ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు ఒక సమయం ఉంటుంది, అవునా కాదా? అవునా కదా? సరే, ఒకసారి యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 8 వరకు చదవండి. కొంచెం గట్టిగా చదవండి.
రండి. ఉమ్, ఉమ్, ఉమ్. ఉమ్. చాలా అండి. ఇక్కడ చూసినట్లయితే గలలియాలో యేసుప్రభు వారు మొట్టమొదటి చేసిన అద్భుతం ఏంటండి? నీటిని ద్రాక్షరసముగా మార్చారు. అందరికి తెలుసు కదా అది, అందరికి తెలిసిన స్టోరీ అనుకుంటున్నాను నేను. కానీ యేసుప్రభు వారు చేసిన కార్యంలో ఆయన వెళ్ళగానే కార్యం చేయలేదు, కానీ 3 పద్ధతుల్లో, అంటే ఒక క్రమముగా ఆయన కార్యం జరిగించాడు. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి నాలుగవ ఆహా, ఒకటో ఒకటో వచనం చదవండి. తర్వాత రెండవ వచనం కూడా చదవండి ఒకసారి. ఫస్ట్ ఏం చేశారంట, ఆ విందు యజమాని ఎవరైతే ఉన్నారో ఎవరిని పిలిచారు విందుకి? కొంచెం యేసుని, ఆయన శిష్యులను, ఆయన తల్లిని ఎవరు పిలిచారంట? వివాహం జరిగే వాళ్ళు ఆహ్వానించారు. అంటే ఇప్పుడు ఎంతమంది జీవితాల్లో యేసు ప్రభుని ఆహ్వానించారు? ఇక్కడ వాళ్ళ చేతులు నేను చూడొచ్చా? ఎంతమంది జీవితాల్లో యేసు ప్రభు వారిని ఆహ్వానించారు? 1 2 3 4. అంటే అందరూ ఆహ్వానించలేదు యేసు ప్రభుని. మీరు ఆహ్వానించలేదా మీ హృదయాల్లోకి? అంటే ఓన్లీ ఆడవాళ్ళు మాత్రమే యేసు ప్రభుని ఆహ్వానించారు, మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆహ్వానించలేదని చెప్తున్నారు, అంతేనా? ఇప్పుడు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారా లేదా? అంగీకరించారు, సంతోషం. అయితే ఎప్పుడైతే మనం యేసు ప్రభు వారిని మన జీవితంలోకి ఆహ్వానిస్తామో ఇక్కడ కొన్ని మనం చేయవలసినవి ఉన్నాయి. అంటే వాళ్ళు ఆహ్వానించి సైలెంట్గా ఉండలేదు, ఆహ్వానించారు, కూర్చోబెట్టారు. ఇప్పుడు అసలైన కార్యం జరిగే సమయం ఇది. 4వ వచనం చదవండి. ఇప్పుడు చదవండి. చాలండి. ఇక్కడ చూసినట్లయితే తల్లి యేసుప్రభు వారి తల్లి ఏ విధమైన మనసు కలిగి ఉందో మీరు గ్రహించారా? ఈ లోకానుసారమైన మనసు కలిగి ఉంది కనుక ఆ విందులో ద్రాక్షారసం అయిపోయింది అని తెలవగానే ఆమె టెన్షన్ పడిపోయి పరిగెత్తుకుంటూ యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెప్పింది? అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తే యేసుప్రభు వారు ఏమన్నారు అక్కడ? అమ్మా, నా సమయము ఇంకా రాలేదు. కానీ యేసుప్రభు వారు ఈ లోక సంబంధమైన మనసు కలిగి లేరు, ఆయన పరలోక సంబంధమైన మనసు కలిగి ఉన్నారు కనుక ఆయన ఏమన్నారంటే నా సమయం రాలేదు. మనం కూడా చాలాసార్లు యేసుప్రభు వారిని మన జీవితాల్లోకి ఆహ్వానిస్తాము, కానీ మనం కలిగి ఉన్న మనసు ఎలాంటిది? ఈ లోక సంబంధమైన మనసు వల్ల మనం ఏం చేస్తాము? తొందరపడిపోతాం. ఏదైనా నిర్ణయం కానివ్వండి, ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు కానీ తొందరపడిపోతాం. కానీ యేసుప్రభు నా సమయం ఇంకా రాలేదు. అదే యేసుప్రభు మన జీవితాల్లో ఉండి మనం యేసుప్రభు మీద ఆధారపడి ఉంటే మనం ఏమంటాం? నా దేవుడు చూసుకుంటాడు, ఆయన సమయమందు ఆయన నా జీవితంలో కార్యం చేస్తాడు అంటాం. అదే యేసుప్రభు వారు మన జీవితంలో లేకపోతే తల్లిగారు ఏ విధంగా అయితే కంగారు పడిపోయి, అంటే లోకంలో పరిస్థితులు చూసి కంగారు పడిపోయారు, మనం కూడా లోకంలో పరిస్థితులు చూసినప్పుడు యేసుప్రభు వారు మన హృదయాల్లో మనతో ఉంటే మనం కంగారు పడం. మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ఎందుకు? ఆయన మీద నమ్మకం ఉంది కాబట్టి మనం ఆయన తట్టు తిరిగి ప్రార్థన చేస్తాం. అట్లానే యేసుప్రభు వారికి ఎవరి మీద? పరలోకమందున్న తండ్రి మీద ఆయన నమ్మకం, ఆ మనసు కలిగి ఉన్నాడు కనుక ఆయన ఏమన్నా అంటే నా సమయము ఇంకా రాలేదు. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 4:4 చదవండి.
చాలండి. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించడానికి కూడా అక్కడ ఏముంది, కాలము పరిపూర్ణమైనది. అంటే ఒక సమయం కోసం ఎవరు తండ్రి అయిన దేవుడు ఆగారు. ఎందుకంటే ఒక మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జన్మించినప్పుడు ఆ సువార్త ప్రపంచానికి తెలవాలంటే, ఇప్పుడు ఒక మనిషి వెళ్ళాలంటే దారులు కావాలి కదా. అప్పట్లో ఈ రోడ్డు వ్యవస్థ అనేది అంత సరిగా లేదు. అప్పుడు రోమియోలకి ఈ దారి లేదు. అప్పుడు ఏమైందంటే అప్పుడున్న ఎంపరర్ ఏం చేశారంటే, ఈ రోడ్డు వ్యవస్థ అనేది అన్ని వైపులకు అన్ని సమకూడిన తర్వాత తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కిందకి భూమి మీదకి పంపించారు. ఎందుకంటే అది తెలవడానికి. అంటే యేసు ప్రభు వారు ఏ మనసు కలిగి ఉన్నారు, తండ్రి ఏ మనసు అయితే కలిగి ఉన్నారో ఆ మనసు కుమారుడు కూడా కలిగి ఉన్నారు. ఒకవేళ యేసు ప్రభువుని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి? యేసు ప్రభు వారు లాంటి మనసు కలిగి ఉన్నప్పుడు, అంటే ఆయన మీద నమ్మకం ఉన్నప్పుడే మనం కలిగి ఉంటాం. కాబట్టి మనము ఆయన సమయం కోసం, అంటే మనం తొందరపడి ముందుకు వెళ్ళేవారం కాకుండా ఆయన సమయం కోసం వెయిట్ చేసేవారుగా ఉండాలి. ఒకసారి 5వ వచనం చదవండి. ఒక నిమిషం, యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చదవాలి. ఇది మూలవాక్యం. మనం ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తాం. చాలండి. అంటే 3 పద్ధతుల్లో ఆయన కార్యం చేస్తారని చెప్పారు కదా. ఫస్ట్ ఏంది, ఆయన సమయం కోసం వేచి ఉండాలి. ఎవరు? విశ్వాసులైన మనం, క్రీస్తును కలిగి ఉన్న మనం ఏదైనా ప్రార్థన చేసినప్పుడు, ఏదైనా దేవుణ్ణి అడిగినప్పుడు ఎప్పుడు ఆ సమయం కోసం వేచి ఉండేవారం ఉంటే ఆ సమయంలో ఆ తర్వాత జరిగే కార్యం మనం చూద్దాం ఒకసారి. అక్కడ ఏమన్నారంటే తల్లిగారు, వాళ్ళ పనివారు అంటే పరిచారకులు, వీళ్ళ శిష్యులు కాదండి, అంటే యేసుప్రభు శిష్యులు కాదు, ఎవరైతే ఆ విందులో పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చారండి? యేసుప్రభు వారు తల్లిగారు వచ్చారు. తల్లిగారు వచ్చి ఏం చెప్తున్నారు? ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఇప్పుడు ఒక కార్యం జరగాలంటే మనకు కూడా యేసుప్రభు వారు కొన్ని నియమ నిబంధనలు బైబిల్లో పెట్టారు. అంటే మనం ఎలా జీవించాలి, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించాలి. ఫస్ట్ ఏంటంటే మన నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఆ సమయం కోసం వెయిట్ చేయాలి. సెకండ్ ఏంటంటే, రెండోది ఏంటంటే ఆయన చెప్పినది మనం చెయ్యాలి. అంటే ఆయన ఏం చెప్పారు? ఆయన ఇచ్చిన ఆజ్ఞలు కానివ్వండి, ఆయన ఇచ్చిన, అంటే ఒక మనిషి మంచిగా, అంటే ఒకరికి హాని చేయకుండా, ఎవరైనా మన మీద తిరగబడినా మనం వాళ్ళని ప్రేమించే వారిగా ఉండేలా, ఇదన్నీ దేవుడే చెప్పారా, మనుషులు చెప్పారా? మీరు బైబిల్లో చూసే ఉంటారు, అందరికి తెలిసే ఉంటుంది. కాబట్టి ఆయన చెప్పినట్టు మనం చేయాలి. మన జీవితంలో ఒక కార్యం జరగాలంటే, నేను దేవుడిని నమ్ముకున్నా, నేను ప్రార్థన చేస్తున్నా కాదు, మన జీవితంలో, మన జీవన విధానంలో ఆయన ఏవైతే, యేసుప్రభు వారు ఏవైతే మనకు చెప్పారో, మనం ఎలా జీవించాలో, ఎలా బైబిల్ ప్రకారంగా జీవించాలో ఆయన చెప్పింది మనం చేసినప్పుడు మన జీవితాల్లో ఆయన చేసే కార్యాలు చూడగలుగుతాం. ఇదంతా కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఎందుకంటే, ఇప్పుడు ఏదన్నా టెంపరీగా ఇప్పటికిప్పుడు ఏదైనా పనులు జరిగిపోతున్నాయి, అవి కొంచెం ఎక్కువ కాలం ఉంటాయా? అంటే ఏదైనా కానివ్వండి, అది ఏదైనా పని ఇప్పుడు ఒకరోజు ఒక పూటలో అయిపోయింది అనుకోండి, దానికి లైఫ్ ఎక్కువ ఉంటుందా? అదే కొంచెం టైం తీసుకుని, అంటే దాని పద్ధతి ప్రకారంగా కట్టుకుంటా వెళ్తే, బిల్డింగ్ అనుకోండి, ఇప్పుడు దాని పద్ధతి ప్రకారం ఇప్పుడు మొత్తం ఒకే రోజు మొత్తం అన్ని గోడలు లేపేసి ఉంటాయా? పడిపోతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? కొంచెం కట్టి ఆగి తడిపి మళ్ళీ కట్టి ఆగి తడిపి మళ్ళీ అంత ఒక పని ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఆయన సమయం కోసం వెయిట్ చేసి ఆయన కార్యము జరిగించడానికి, మన జీవితాల్లో ఆయన కార్యం జరిగించడానికి ఆయన సమయం కోసం వెయిట్ చేసి ఆయన చెప్పినది మనం చేస్తూ ఉండాలి. ఆయన చెప్పాడు, ఒకసారి విన్నాను అయిపోయింది కాదు, మన జీవితంలో అది రోజు జరిగిస్తూ ఉండాలి. ఇది రెండోది. మూడోది, ఒకసారి 6వ వచనం చదవండి, కొంచెం గట్టిగా చదవండి. చాలా అండి. ఇక్కడ ఏముందంట, యూదుల శుద్ధికాచార ప్రకారం 2 తూములు, అంటే
అప్పట్లో మనలా రోడ్లు లేవు, బైకులు లేవు, కార్లు లేవు. వాళ్ళు ఏం చేసేవారంటే చాలా దూరం నడుచుకుంటా ప్రయాణం చేసేవారు. ఎవరు? యూదులు. ఇప్పుడు మనం కొంచెం సేపు రోడ్డు మీద నడిస్తే కాళ్ళు ఏమవుతాయి? దుమ్ము దుమ్ము అవుతాయి. అంటే ఇలా రోడ్లు ఉన్నప్పుడే మనకు అట్లా దుమ్ము అవుతున్నప్పుడు వాళ్ళు ఎడారిలో కానివ్వండి, ఇసుకలో కానివ్వండి, మట్టిలో కానివ్వండి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా దుమ్ము అవుతుంది కదా. అవి కడుక్కోవడానికి వాళ్ళు ఏం చేసేవాళ్ళంట, ఇప్పుడు ఆ ఆ రాతి బాణాలు ఎక్కడుంటాయి? కాళ్ళు కడుక్కునే రాతి బాణాలు ఎక్కడుంటాయి? ఇప్పుడు మనం కాళ్ళు కడుక్కునే బకెట్ నీళ్ళు ఎక్కడుంటాయి? ఇంటి బయట ఉంటాయా, కిచెన్లో ఉంటాయా? బయట ఉంటాయా? బయట అంటే ఇక్కడ మనం ఈ వచనంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తున్నప్పుడు, మనం అడిగింది జరుగుతున్నప్పుడు మన పరిస్థితి కొన్నిసార్లు చాలా కిందకి వెళ్ళిపోతుంది. అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే, అరే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు కదా, నీ దేవుడు నీకు ఏం చేస్తలేదా? అంటే ఆ కార్యం జరుగుతున్నప్పుడు దేవుడు ఇచ్చే పరీక్షలో మన జీవితాలు, మన పరిస్థితులు, మన స్థితిగతులు అన్నీ ఏమవుతాయి? కిందకి వెళ్ళిపోతాయి. అవునా కదా? ఎంతమంది ఆ జీవితం నుంచి వచ్చారు? నేను కార్యం జరుగుతున్నప్పుడు, నా జీవితంలో దేవుడు కార్యం చేస్తున్నప్పుడు నేను అందరూ నన్ను అసహ్యంగా చిన్న చూపు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్థితిలో ఇప్పుడు చూసినట్లయితే ఏదైతే శుద్ధి చేసుకోవడానికి బయట ఉన్న రాతి బాణాల్లో దేవుడు ఏమి నింపాడంట? నీళ్ళతో నింపి దాన్ని ఏం చేశాడు? ద్రాక్షరసంగా మార్చాడు. మన జీవితాలు కూడా ఆ సమయంలో, ఏదైతే కార్యం జరుగుతున్న సమయంలో జనాల దృష్టికి, ఈ లోకస్తుల దృష్టికి మన జీవితాలు కూడా చాలా కింద కనిపిస్తాయంట. కానీ తర్వాత దేవుడు ఎలా మారుస్తాడు దాన్ని? ఇప్పుడు మనకు అన్నిటికన్నా అంటే చాలా జాగ్రత్త చూసుకున్నది ఏంటి? వాటర్ని ఎట్లా చూసుకుంటారు? ఇప్పుడు గ్లాస్ బాగపోయినా నీళ్ళు తాగరు, దాంట్లో దుమ్ము ఉన్నా నీళ్ళు తాగరు. పోనీ ఆ తాగే నీళ్ళు బయట పెడతారా? పెట్టరు. అలాంటి రాతి బాణాలని దేవుడు ఏ విధంగా వాడాడంట? పనికొచ్చే వాటిగా, అంటే తాగే నీళ్లు ద్రాక్షరసం పోసుకునే వాటిగా మార్చగలిగిన దేవుడు మన జీవితాలు, ఎవరైతే మనల్ని హేళన చేస్తున్నారో, ఎవరైతే మనల్ని చిన్న చూపు చూస్తున్నారో, ఎవరైతే వాళ్ళ లోక ఆలోచన ప్రకారం చూసి మనల్ని తక్కువ అంచనా వేస్తున్నారో, దేవుడు వాళ్ళ ముందు పైకి లేపేవారిగా ఉన్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? నమ్మితే ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే నా జీవితంలో నేను నా చిన్నప్పటి నుంచి అంటే అందరి ముందు నేను తక్కువగానే ఉండేవాడిని. కానీ దేవుడు ఈరోజు ఆయన ఇచ్చిన పరిస్థితి కానివ్వండి, ఆయన ఇచ్చిన స్థితి కానివ్వండి, అందరి ముందు గొప్పగానే ఉంది. నేను ఒకప్పుడు నేను ఇంటర్ 5 years చదివానండి. అంటే మామూలుగా ఇంటర్ 2 years చదువుతారు అందరూ, అవునా కదా? ఇంటర్ ఎన్ని సంవత్సరాలు చదువుతావు? చెప్పాలి కొంచెం గట్టిగా. 2 సంవత్సరాలు చదువుతారు. నేనేం చేశానంటే 5 సంవత్సరాలు చదివా. అంటే నాకంత చేత కాదు చదవడం. కానీ ఎప్పుడైతే దేవుడి మాట విని ఆయన పిలుపుకు లోబడి నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళానో, ఈ రోజుకి నేను 4 సెమిస్టర్లు, అంటే 2 years అయింది. 4 సెమిస్టర్లు, సెమిస్టర్కి వచ్చి 6 సబ్జెక్టులు ఉంటాయి. మొత్తం 28 సబ్జెక్టులు ఒక్క అటెంప్ట్కి, అంటే ఒక్కసారి రాసిన దానికే నేను పాస్ అయ్యా. అంటే నేనేం చెప్తున్నా అంటే, మా కాలేజ్లో కూడా నన్ను ఒకలా ట్రీట్ చేస్తారు, అందరిని ఒకలా ట్రీట్ చేస్తారు. నాది నా గొప్పతనం కాదు. ఎప్పుడైతే ఆ స్థితి నుంచి దేవుడు పైకి లేపాడో, అందరికన్నా పైనుంచడానికే ఆయన చూస్తాడు. కానీ మనం ఎప్పుడు విశ్వాసం కలిగి ఉండాలి? ఏదైతే సమయం కార్యానికి ముందు ఉందో, మన స్థితి ఎప్పుడైతే కిందకి వెళ్తుందో అప్పుడు మన విశ్వాసం ఎక్కువ బలపడాలి. ఎందుకంటే మనలో ఎవరున్నారు చెప్పాలి బిగ్గరగా. ఏసే కలిగి ఉన్న అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అయితే ఆ దేవుడు అలాంటి రాతి పాత్రలను ఏం చేశారంట? పనికి రాక బయట వాడే దాంట్లో వాటర్ నింపి దాన్ని ద్రాక్షరసంగా మార్చి దాంట్లో నుంచి తాగేలా చేశారు. అంటే ఈరోజు మనం ఎవరికైతే పనికిరాని వారిలో ఉన్నామో, ఎవరికైతే మనం బయట వారిలో ఉన్నామో, ఎవరైతే మనల్ని బయట చూస్తున్నారో, దేవుడు వాళ్ళకి మనల్ని పనికొచ్చే వాళ్ళగా చేస్తాడు. ఎందువల్ల? దేవుడు కార్యాల వల్ల, మనం దేవుణ్ణి కలిగి ఉండడం వల్ల, మన విశ్వాసం వల్ల. మూడోది చూద్దామండి. 7వ వచనం చదవండి. చాలండి, ఒక్క నిమిషం చూడండి.
ఇప్పుడు నేను ఒక వ్యక్తిని పిలిచాను అనుకోండి, బయట నుండి పిలిచి ఏదో పని చెప్పాను. ఆయన నాకు ఎవరో తెలియదు. ఇప్పుడు ఆ వ్యక్తి పని చేస్తాడా? ఇప్పుడు నాకు తెలియదండి ఆయన ఎవరో. నేను పిలిచి అన్న కొంచెం మట్టి తీసి అటు ఏంటని చెప్పాను. చేస్తారా? చేయరా? నిజంగా చేస్తా అంటే సపోజ్ మీరు ఎవరైనా పిలిస్తే చేస్తారా? ఏం కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు. చేస్తారా? చేయరు. కానీ యేసు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఎవరికి? అక్కడ పనివారికి, ఆయన శిష్యులకు కాదండి. ఆయన శిష్యులు అయితే అరే మా యజమాని చెప్పాడు మేము చెయ్యాలి కాబట్టి చేస్తారు. కానీ అక్కడ ఎవరున్నారు? ఈయన యేసు ప్రభు వారు ఎందుకు వెళ్ళారు? పెళ్ళికి వెళ్ళారు అంతే. పెళ్ళి పెద్ద కాదు, పెళ్ళి చేస్తున్నవారు కాదు, అక్కడ అన్ని చూసుకునే వారైతే కానే కాదు. పెళ్ళికి పిలిచారు, పెళ్ళికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఒక్క మాట చెప్పాడు. ఎవరికి? అక్కడ పనివారికి. ఏం చెప్పాడు? ఆ రాతి బాణాల్లో నీళ్లు నింపమని చెప్పాడు. ఇప్పుడు ఎవరైనా కొంచెం తెలివి ఉన్న వాళ్ళు ఏమంటారు? దాంట్లో నీళ్ళు ఎందుకండి, ఇప్పుడు అంతేగా అక్కడ అసలు ఏం జరుగుతుంది, మీరు ఏం చెప్తున్నారు, అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంటే మీరు నీళ్ళు నిమ్మన్నారు అని అడుగుతారా? అడగరా? సపోజ్ నన్ను అనుకోండి, నేను అడుగుతా. ఎందుకంటే ఇప్పుడు వాటర్ని దీంట్లో నింపి ఇప్పుడు ద్రాక్షరసం దీనికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారండి అని అంటే మన కలిగి ఉన్న జ్ఞానం ప్రకారం. కానీ యేసు ప్రభు వారు ఒక్క మాట ఎవరికైనా చెప్పితే అది ఎవరైనా కానివ్వండి అది వినాల్సిందే. ఆయన ఒక్క మాట చెప్పాడు అంతే. ఏమన్నా అంటే నింపమన్నాడు. వాళ్ళు ఎక్కడి దాకా నింపారంట చూడండి. వాళ్ళు అంటే ఆయన మాటలో వాళ్ళ మనసులో ఒక వేరే ఆలోచన కూడా రాలేదు. అలానే మన పరిస్థితుల్లో మనం మనుషుల తట్టు కాకుండా దేవుడు తట్టు తిరిగితే దేవుడు మనుషులను మన దగ్గరికి పంపిస్తాడు. ఎందుకు? ఆయన కార్యం జరిగించడానికి. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఎవరైనా కానివ్వండి వాళ్ళు నో అనరు, వాళ్ళు మన దగ్గరికి వస్తారు. హల్లెలూయా. నమ్ముచున్నారా? నేను చూశాను నా జీవితంలో. నేనే ఒక సాక్ష్యంగా ఉన్నా. అయితే అది చెప్పినప్పుడు వాళ్ళు ఎదురు ఒక్క మాట కూడా చెప్పలేదు. వాళ్ళు ఏం చేశారంట? అంచుల మట్టుకు నింపారంట. అంటే మనం ఆయన మాట విన్నప్పుడు, అంటే యేసు ప్రభు వారిని మన జీవితంలో ఉంచుకొని ఆయన సమయం కోసం మనం వెయిట్ చేసి ఆయన చెప్పింది విని దాన్ని చేసినప్పుడు ఆయన కార్యాలు చేస్తాడా చేయడా? ఇక్కడ కార్యం చేశాడా లేదా? ఒకసారి 8వ వచనం చదవండి. చూడండి ఇక్కడ ఇంకొక మాట. ఎలా అంటే ఆయన ఏం చెప్పాడంట? ప్రధాని యొద్దకు, మనుషుల వద్దకు కాదు. అంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళకి ఇమ్మని చెప్పలేదు. ఫస్ట్ ఎవరు చెప్పారంట? ప్రధాని యొద్దకు. ఇప్పుడు సపోజ్ ప్రధాని ఉన్నాడు, వాటర్ తీసుకెళ్ళి ద్రాక్షరసం తాగాయా అంటే తాగుతాడా? చూడండి ఆయన మాట. అంటే మన జీవితాల్లో ఆయన చేసే కార్యాల్లో వేరే ఏ మనిషి కావాలన్నా, మనల్ని ముందుకెళ్ళడానికి ఏ మనిషి కావాలన్నా ఆయన మాట ఇస్తే ఎలాంటి వారైనా, మనకి ఎంత ఎగ్నెస్ట్గా ఉన్నా, మనకి ఎంత వ్యతిరేకంగా పనిచేస్తున్న వారైనా వాళ్ళు తిరిగి మన దగ్గరికి రావాల్సిందే. కానీ అది జరగాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసం. అంటే ఆ సమయంలో విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన చెప్పిన మాట వినాలి, దాని ప్రకారం చెయ్యాలి. ఇప్పుడు మనం ఏం చేయకుండా దేవా నాకు ఈరోజు ప్రార్థన చేస్తే రేపు అయిపోవాలంటే అవుతుందా? అదే కాదండి, మన జీవితాల్లో కూడా ఏ పని అప్పటికప్పుడు కాదు, అయినా అది నిలవదు. అవునా కాదా? కాబట్టి అంటే వాళ్ళ మాట విన్నారు. వాళ్ళ మాట విన్నప్పుడు అక్కడ గొప్ప కార్యం జరిగిందా లేదా? దానివల్ల వాళ్ళ విశ్వాసం బలపడిందా లేదా? కానీ దానికి ఒక సమయం పట్టింది. అంటే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. మనం కూడా ఆ సమయంలో దేవుని తట్టు తిరిగి ఆయన మాట విని దాని ప్రకారం జీవించే వారం అయితే దేవుడు మన జీవితాల్లో ఏవైతే ఆగిపోయి ఉన్నాయో, ఏవైతే ఇంకా జరగాల్సి ఉన్నాయో, ఏవైతే జరగబోతున్నాయో అవన్నీ చేయడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. నమ్ముచుడు అందరూ ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఒకసారి చూద్దాం. అంటే ఆయన మాట వింటే అసలు మనకి ఏమొస్తుంది? మన పాత నిబంధనలు కానివ్వండి, అసలు ఏం జరిగింది? ఒకసారి నిర్గమకాండము 4వ అధ్యాయం 12వ వచనం చదవండి. చాలండి. ఎవరెవరితో చెప్పారు ఇక్కడ? ఎంతమంది బైబిల్ చదువుతారు?
కొంచెం గట్టిగా చెప్పండి, చెప్పేది కాన్ఫిడెంట్ గట్టిగా చెప్పండి, అది తప్పైనా రాంగైనా పర్లేదు. మోషేతో ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్పాడు? నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతా, అంతే కదా, అవునా కదండి? ఫస్ట్ ఏం చేశారంటే మోషే మానవ స్వభావంతో ఆయనకున్న వీక్నెస్లతో ఆయన నత్తివాడు, ఆయనకి మాట సరిగా మాట్లాడడం రాదు, అంటే బైబిల్ చెప్తుంది, అది నాకు తెలియదు కానీ బైబిల్ చెప్తుంది. అలాంటి వ్యక్తి ఫస్ట్ మనం కూడా ఒక మానవులుగా మనం ఏం చేస్తామంటే ఏదన్నా విన్నప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది, మనం దేవుడిని అడగాలి, అడిగితేనే ఆయన మనకు సమాధానం చెప్తాడు. ఎవరి ద్వారా చెప్తాడు? బైబిల్ ద్వారా చెప్తాడు, దాసుల ద్వారా చెప్తాడు, ఎవరైతే ఆయన ఎన్నుకున్నాడో వాళ్ళ ద్వారా చెప్తాడు. కాబట్టి ఆయన ఏమన్నాడు? ఆయన మాట ఇప్పుడు మోసే చేయాల్సింది ఏంటి? ఆయన మాట వినాలంతే. ఆయన వెళ్ళు అనగానే ఆయన క్వశ్చన్లు వచ్చినాయి, ఆయన అడిగాడు, ఆయనకు తోడు ఎవరిని పంపించాడు? ఆయనకు తోడు ఆయనకి బదులుగా మాట్లాడడానికి ఎవరిని పంపించాడు? ఎవరండి? మీ అందరికి బైబిల్ తెలుసు, చాలా సంతోషం అండి. అయితే ఆహారం పంపించాడు. అలానే మన పరిస్థితుల్లో మనము చెయ్యలేనివి, మనము మాట్లాడలేనివి, మనము సాధించలేనివి దేవుడు మనకు తోడుగా పంపిస్తాడు. ఎవరిని? మనుషులను. ఎట్లా? మనం ఆయన్ని అడిగినప్పుడు. ఇప్పుడు మోషే అడగకుండా వెళ్ళిపోతే తత్త అనేవాడు నాలాగా. నేను చిన్నప్పుడు అంతేనండి, నాకు మాట వచ్చేది కాదు, నాకు నత్తి. కానీ ఎప్పుడైతే మరి ఆయన ప్రణాళికలో మనం ఉన్నప్పుడు ఆయన ప్రతి పరిస్థితిని మారుస్తాడు. నేను చిన్నప్పుడు పాస్టర్ దగ్గరికి వెళ్ళి ప్రైజ్ లార్డ్ చెప్పడానికి రాదు, అందరు ప్రైజ్ లార్డ్ చెప్తే నేను కూడా ముందే ప్రిపేర్ అయ్యి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేదాకా ప్రైజ్ లార్డ్ అనుకుంటే వెళ్ళేవాడిని. లోపల వెళ్ళేసరికి అయ్యే వందనాలు అనేవాడిని. ఎందుకంటే ఆ పా అనే పదము నాకు నత్తి, రాదు అసలు. అలానే మా అమ్మగారు షాపుకి పంపించినా ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా వస్తువు పేరు చెప్తే దాన్ని రిపీట్ చేసుకుంటూ వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళేసరికి మర్చిపోయేవాడిని. ఇది నా పరిస్థితి. ఒకప్పుడు మా ఇంట్లోతో మాట్లాడాలన్నా బయట ఇంట్లోతోనే మాట్లాడొచ్చే కాదు, బయటికి వెళ్తే ఇంకా అసలు వస్తాయా? రావు. కాబట్టి అలాంటి పరిస్థితుల నుంచి కూడా దేవుడు నన్ను ఇలా, ఎందుకంటే మనం ఆయనను అడిగి ఆయన సమయం కోసం వెయిట్ చేసి ఆయన మాట విని దాని ప్రకారంగా జీవించేవారమైతే ఆయన ఏది జరిగించడానికైనా సమర్థుడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు దేవుడి మాట ఎవరు విన్నారు? మోషే విన్నారు కాబట్టే కదా అంతమంది ఇశ్రాయేల్ ప్రజలు ఒకవేళ ఎగ్నెస్ట్గా ఉన్నా సరే అంతమందిని ఎలా నడిపించగలిగాడు? ఆ శక్తి, ఆ బలము, ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి మాట విని దాని ప్రకారం నడిచాడు కాబట్టి రాజు ముందుకెళ్ళి మాట్లాడగలిగాడు. అది ఏ పరిస్థితి అయినా మళ్ళీ వెళ్ళి మాట్లాడగలిగాడు. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి మాట వల్ల. మనం దేవుడి మాట విని అలాంటి ధైర్యం పొందుకునేవారిగా, అలాంటి విశ్వాసంలో ఉండేవారిగా ఉండాలని ఆశపడుచున్నాం. ఫస్ట్ ఏంటంటే మనల్ని బలవంతులుగా చేస్తాడు ఆయన మాట విన్నప్పుడు. మోషేని చేశాడా లేదా? బలహీనుడైన మోషేని బలవంతుడిగా చేశాడా లేదా? మాటమాన్యం గల మోషేని మాట్లాడే వ్యక్తిగా చేశాడా లేదా? ఈ చేతగాని ఏమంటారు అట్లా చేతగాని మోషేని అంతమంది నడిపించే నాయకుడిగా చేశాడా లేదా? కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మన మాట విన్నప్పుడు ఫస్ట్ కార్యం చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? ఆయన మాట విన్నప్పుడు మనకి బలాన్ని, ఆ పరిస్థితికి తగ్గట్టు ఆ శక్తిని ఇస్తాడు. ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి ఆయన మాట వింటే. ఒకసారి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1 నుంచి 14 వరకు. చాలు. ఒక్కసారి ఫస్ట్ వచనం ఏముందంట? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. చూడండి అక్కడ ఏముంది? యెహోవా దేవుడు ఏమన్నారంట? ఆయన మాట విని
వింటే ఏముందంట, ప్రతి ఒక్క పరిస్థితికి తగ్గ ఆశీర్వాదము ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు, ఊర్లో ఉన్న, పట్టణంలో ఉన్న ప్రతి పరిస్థితిలో ఇక్కడున్న ఆశీర్వాదాలన్నీ మీరు ఇంటికి చదువుకోవచ్చు. 28వ అధ్యాయం చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి ఒక్క మనకు కావాల్సిన ఆశీర్వాదము చిన్న మనం చేయాల్సిందల్లా ఏంటి, ఆ రోజు వాళ్ళు అక్కడ మాట విన్నారు కనుక కానా పెళ్లి విందులో అంత గొప్ప అద్భుతం. తెల్లగున్న నీళ్ళు తీయని ద్రాక్షరసంగా మార్చబడ్డాయండి. అలానే మనం ఆయన మాట వింటే ఇక్కడ ఏవైతే యెహోవా దేవుడు మనకి ఇస్తున్నారో అవన్నీ నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఏంటి, ఆయన మాట వినాలి. ఆయన మాట విని ఆయన సమయానికి వెయిట్ చేసి దాని ప్రకారంగా జీవించాలి. ఆయన మాట ప్రకారంగా జీవించిన వాళ్ళు చెడ్డోళ్ళు అయ్యారా? ఎవరైనా చెడ్డోళ్ళు అయ్యారా? ఎవరికైనా చెడ్డ పేరు వచ్చిందా? రాలేదు కూడా. ఇప్పుడు ఒక మంచి పేరు వస్తే సమాజంలో మంచోడు అంటారా? లేదురా వీడు మంచి పనులు చేస్తున్నాడు, వీడు చెడ్డోడు అంటారా? మన బైబిల్ ఏం చేస్తుందంటే ఒక మనిషిని మంచివాడిగా తయారు చేస్తుంది. కాబట్టి మనం ఆయన మాట, మనుషుల మాట కాదు. అంటే మన పరిస్థితుల్లో మనుషులు చెప్పే మాటలు మనకి ఆదరణ కలిగించేలా ఉంటాయి, కానీ మనం ఒకసారి గమనించాలి, అవి తప్పు మార్గం కూడా నడిపిస్తాయి. ఎందుకంటే అది మనిషి ఆలోచన కనుక. అదే మనం దేవుడి వైపు తిరిగి మనం ప్రార్థన చేస్తే మనం ఎవరితో మాట్లాడాలో కూడా దేవుడు వాళ్ళు మన దగ్గరికి నడిపిస్తాడు. అంటే మనుషులతో అవసరం ఉంటుంది, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళ మాటలు మనం వింటున్నాం, ఎలాంటి వాళ్ళు చెప్పినట్టు మనం చేస్తున్నాం అనేది ఒక్కసారి గ్రహించుకుని ముందుకు వెళ్ళి దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు పొందేటట్లాగా మనం ఉండాలి. మొత్తం ఇప్పుడు 3 అయినాయి. ఒకటేంది, మాట వినడం వల్ల పెళ్లి విందులో అద్భుతం జరిగింది. రెండోది ఏంటి, మోషేకి ఏమి ఇచ్చారు? మాట వినడం వల్ల బలం ఇచ్చారు, బలము ఆ శక్తి ఇచ్చారు. మూడోది ఏంటి, మాట వినడం వల్ల ఏమవుతుంది అంట? ఆశీర్వాదాలు వస్తాయి. నాలుగోది చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదవండి. కొంచెం గట్టి చదవండి అండి. హల్లెలూయా. కొంచెం నిద్రపోతున్నారా? హల్లెలూయా. యేసుప్రభు వారు ఎవరంట? ద్రాక్షావల్లి. మనం అందరం ద్రాక్షావల్లి ఉంటేనే తీగలు ఫలిస్తాయి, లేకపోతే ఇప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు అనుకోండి, ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నేను నీతో ఉండాలనుకుంటున్నా అంటే, అది ఏ విధమైన పని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నేను నీతో ఉండాలనుకుంటున్నా అంటే నేను ఫస్ట్ ఏం చెప్తానంటే, నాకు కొన్ని పద్ధతులు ఉంటాయి, అంటే నేను ఇలా జీవిస్తాను, ఒకవేళ నువ్వు కూడా ఇలా జీవించగలిగితేనే నాతో ఉండగలుగుతావు అని చెప్తా. అవునా కాదా? అవునా కాదండి? ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరు మీ దగ్గరికి వచ్చినా మీరు చెప్తారు. ఇప్పుడు నేను పొద్దున్నే 7 గంటలు లేచి 8 గంటలకు బయటకు వెళ్తాను అనుకోండి, నా దగ్గరికి వచ్చిన అబ్బాయి నేను 9 గంటలు లేచి 10 గంటలకు వెళ్తా అంటే నాతో ఉండగలుగుతాడా? సార్ మీరు చెప్పాలండి. అంటే నేను చేసేదాన్ని చేద్దాం అనుకుంటున్నాడు, నాతో ఉందాం అనుకుంటున్నాడు. ఇప్పుడు నా ప్రకారంగా, అంటే నేను నడిచే ప్రకారంగా నడిస్తేనే నేను ఆయనను తీసుకెళ్ళగలుగుతా. ఇప్పుడు ఆయన ఒక దిక్కు పోయి నేను ఒక దిక్కు పోతే ఇంకా ఆయన నాతో లాభమేంది? అలానే మనం ఎవరికి అంటగట్టి వాడి ఉన్నామంట అంటే ఉన్నామా లేదా? ఉన్నామా? అని నేనైతే ఉన్నానండి, నేనైతే ఉన్నా. ఎంతమంది నేను ఉన్నాను అని మీరు గట్టిగా చెప్పగలుగుతారు? అయ్యో ఎవరు చెప్పట్లేదు అంటే ఎవరు లేరా? ఉన్నారా? సంతోషం. అయితే మనం ఎలా ఉండాలంట, యేసు ప్రభువు వారు మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఆయన చెప్పినట్టు వినాలి. ఇక్కడ కూడా సింపుల్గా ఏంటంటే, మాట వినండి, అప్పుడు మీరు అభివృద్ధి చెందుతారు. కాబట్టి మనం ఫలించాలంటే ఫస్ట్ మనం ఎవరికి అంటబట్టి ఉండాలి? యేసు ప్రభువు వారిని. ఇప్పుడు మనం ఆయనతో అంటగట్టి ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతాయంట, ఆయన సమయం కోసం మనం వెయిట్ చేయాలి, మాట వినాలి, దాని ప్రకారం చేయాలి. నేను ఏం చేయను, నేను అట్లా ఉంటానంటే ఏం చేస్తారంట, దాని కింద చదవండి. దానిపైన చూడండి, 6వ వచనం 5వ వచనం మళ్ళీ చదవండి. 5, 6. చాలా అండి.
అంటే ఇక్కడ దేవుడు వార్నింగ్ ఇస్తలే కానీ ఆయన ఏం చెప్తున్నారంటే, ఒకవేళ నువ్వు నాతో ఉంటే, నేను చెప్పింది వింటే, నాలో జీవిస్తే అది ఫలిస్తుందంట. లేకపోతే ఏమవుతుందంట, కట్ చేసి పాడేస్తారంట. కాబట్టి మనము ఆయన బిడ్డలుగా, మీరందరూ ఆయన ఆహ్వానించారని చెప్పారు కాబట్టి నేను చెప్తున్నా, లేకపోతే నేను చెప్పబోయేవాడిని. మీరందరూ ఆయన ఆహ్వానించారు కనుక మనం దేని ప్రకారంగా జీవించాలి? ఆయన ప్రకారంగా, ఆయన మాట ప్రకారంగా, ఆయన ధర్మశాస్త్రము ఏదైతే పరిశుద్ధ గ్రంథం మనలో ఉందో, ఆయన ఏదైతే చెయ్యొద్దు, ఏదైతే చెయ్యాలి, ఇప్పుడు అవన్నీ చెప్తే సమయం సరిపోదు. కానీ ఏవైతే మనందరికి తెలుసు, అంటే మంచి ఏది చెడు ఏది చెప్పాడు ఆయన. ఇప్పుడు మంచి అయితే ఫలిస్తాం, ఆయనతో అంటగట్టి ఉంటాం. అదే చెడైతే మనుషులే ఫస్ట్ మనల్ని పక్క పెట్టేస్తారండి, దేవుడి సంగతి తర్వాత. ఇప్పుడు మనం చెడ్డ పనులు చేస్తే మనుషులు వాల్యూ ఇస్తారా? వాల్యూ ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంది? ఎవరు పట్టించుకోరు, ముద్రేసిస్తారు. చెడ్డోడు అంటే మనం ఎందు నిమిత్తం అలా ఉన్నామంటే, యేసు ప్రభు వారిని ఆహ్వానిస్తున్నాం కానీ ఆయనని కూర్చోబెడుతున్నాం. ఏమైందంటే ఇక్కడ కూడా ఇప్పుడు మార్తా మరియా ఆ స్టోరీ మీకు తెలిసే ఉంటుంది. మార్తా ఆహ్వానించింది, మరియా ఏం చేసింది? దేవుడి దగ్గర కూర్చుంది. కానీ దేవుడు ఏమన్నా అంటే, ఫస్ట్ నా దగ్గరికి రండి. మార్త పిలిచింది కానీ ప్రయోజనం లేదు. కానీ అలానే మనం కూడా దేవుణ్ణి పిలిచాం, దేవుడు మనలో ఉన్నాడు, మనం నమ్మాం. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన మాట ఒక్కోసారి విన్నట్లేదు. ఎందుకంటే మనుషుల మాట వింటున్నాం కాబట్టి. మనుషుల మాట మనల్ని మన జీవితాంతం వరకు నడిపించదు. దేవుని మాట మాత్రమే మనం బ్రతికించేది. ఆయన మాట దేన్నైనా, ఇప్పుడు ఆయన మాట వల్ల మనకి ఇంత సృష్టి కలిగింది. అలాంటిది మనం ఆయన పట్ల ఉంటే, ఆయన మాట వల్ల మన జీవితాల్లో కార్యాలు జరగకుండా ఆగిపోతాయా? జరుగుతాయి. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటంటే, మనం ఆయనతో నిలిచి ఉంటే ఆయన మనతో నిలిచి ఉంటారు. నాలుగోది అంటే, ఎప్పుడు యేసు ప్రభువారు మన పక్కనే ఉంటారు. మనం చేయాల్సిందల్లా ఏంటి? ఆయన తట్టు తిరిగి, అంటే ఇప్పుడు ఇటు తిరగకూడదు. మనం ఆయన తట్టు అంటే, ఇటంటే మనుషులు ఉంటారు, ఇటు దేవుడు ఉంటాడు. ఆయన తట్టు తిరిగి ఎప్పుడైతే మనం ప్రభువా నాకు సహాయం చేయవా అని అడిగినప్పుడు ఆయన సిద్ధంగా ఉంటాడు. మనం అడగడం లేట్, అంతే. మనం అడిగితేనే ఆయన కార్యం చేస్తాడు. ఇంకోటి ఇప్పుడు 4 అయినాయండి. ఫస్ట్ ఏం చెప్తారా? ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేసేవి. అవి ఎలా ఉంటాయంట? ఆశ్చర్యకరంగా ఉంటాయి. సెకండ్ ఏంది? ఆయన మాట వింటే మోషేకి ఏమి ఇచ్చారు? ఆ బలము, నడిపించే అధికారం కూడా ఇచ్చారు. కాబట్టి ఆయన నడిపించగలం, లేదంటే లేదు. మూడోది ఆశీర్వాదాలు. అవి ఒకసారి మీరు 28 అదే డిటోనమీ 28 మీరు చదివినట్లయితే మీకు చాలా క్లియర్గా ఉంటుంది ఏమేమి ఆశీర్వాదాలు ఎలా వస్తాయని మాట విన్నప్పుడు. నాలుగోది ఫలించాలి. అంటే మనం ఆయనతో అంటగట్టి ఉండాలి. అది జరగాలంటే ఏం చేయాలి? మాట వినాలి. ఇంకోటి చూసి మనం ముగిస్తామండి. యెషయా గ్రంథము 26:3. చాలండి. ఇక్కడ ఏముందంట? ఎవరు నీ యందు, ఎవరి మనసు నీ మీద. ఇప్పుడు నేను ఒకరి మీద ఆధారపడాలి, మీరు ఎవరైనా ఒకరి మీద ఆధారపడాలంటే ఫస్ట్ ఏం చేయాలి? వాళ్ళ మాట విని నమ్మకం ఉంటేనే కదా. ఇప్పుడు ఒక కుటుంబ వ్యవస్థ కానివ్వండి, ఏదైనా ఒకళ్ళ మాట ఒకళ్ళు ఉంటేనే అది నిలబడుతుంది. ఇప్పుడు కొన్నిసార్లు వినరు, అప్పుడు ఏమవుతాయి? గొడవలు అవుతాయి. అవి చాలా పెద్ద పెద్ద గొడవలకి దారితీస్తాయి. కానీ ఇక్కడ కూడా మనం ఎప్పుడైతే ఆయన మాట వింటామో మనం ఆయన పైన ఆధారపడతాం. అప్పుడు ఏమొస్తుందంటే మనకి పూర్ణ శాంతి. ఈ లోకంలో మనకి ఏమున్నా ఎన్నున్నా మనశ్శాంతి ఉంటుందా? అంటే ఈ లోకపరమైన వాటితో మనకు మనశ్శాంతి వస్తుందా? చాలామందికి ఈ రోజుల్లో డబ్బు ఉంది, వాళ్ళకి ధనం ఉంది, వాళ్ళకి కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, ఉంటాకి తింటాకి అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పేది ఒకటే, ఏం చెప్తారండి? మనశ్శాంతి లేదని చెప్తారు. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన మాట వింటామో, ఆయన మాట విని ఎప్పుడైతే మనం శాంతి లేక పరిస్థితులు బట్టి కానివ్వండి, ఇంట్లో పరిస్థితులు కానివ్వండి, బయట పరిస్థితులు కానివ్వండి, అంటే కొంతమందికి వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో కూడా దేవుడు మాట వింటే ఏమొస్తుందంట? ఆ శాంతి, దేవుడిచ్చే శాంతి కొద్ది రోజులు ఉండేది కాదండి. అది ఏ పరిస్థితి అయినా, ఉన్న పరిస్థితి అయినా, లేని పరిస్థితి అయినా,
తింటాకి ఉన్నా లేకున్నా, ఉంటాకి ఉన్నా లేకున్నా ఆయన ఇచ్చే మనశ్శాంతి మనతో ఉంటే ఆ ఆనందము సమాధానం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నమ్మిన వాళ్ళు ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. కాబట్టి ఆయన కార్యాలు జరుగుతున్నప్పుడు మనం ఓపికగా నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి యేసుప్రభు వారిలో మనం అంటగట్టబడి ఆయన మాట విని దాని ప్రకారం జీవించినప్పుడు ఆయన చేసే కార్యాలు మన జీవితాంతం వరకు కాదు, మనం ఆయనతో చేరే వరకు, అనంత జీవం ఆ నిత్య జీవంలోకి వెళ్ళేంత వరకు అవి మనతోనే ఉంటాయి. కాబట్టి ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఎన్ని కష్టాలు వస్తాయో, బిల్డింగ్ కడుతున్నప్పుడు పరిస్థితులు కూడా అక్కడ చుట్టుపక్కల ప్రదేశం కూడా చిరాకుగా ఉంటుంది. మనకి ఇలా ఉంటుందండి, ఇప్పుడు కూర్చున్నట్టు ఉంటుందా? బిల్డింగ్ కడుతున్నప్పుడు ఉండదు. అలాంటి కష్టాలు మన జీవితాల్లో వచ్చినప్పుడు మనం వాటిని సహించి మనం ప్రభు మాట విని ఆయన ప్రకారం జీవిస్తే తర్వాత బిల్డింగ్ కట్టే వచ్చాక ఆనందం ఉంటుందా? ఆనందం ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత సంతోషంగా ఫ్యాన్ల కింద దీని కింద కూర్చున్నామంటే దీనికి ముందు కష్టపడ్డారు. ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎంత కష్టపడ్డారు. కాబట్టి ఇప్పుడు ఆ ఆనందము కష్టం అంతా మర్చిపోతాం. కాబట్టి ఏ స్థితిలో అయినా మనం విశ్వాసంలో అటు ఇటు తొలగకుండా దేవుని వైపు తిరిగి ఆయన మాట విని దాని ప్రకారం జీవించి ముందుకు నడిచినట్లయితే ఇప్పుడు ఏ విధంగా సంతోషంగా మనం ఇంత మంచి స్థలంలో కూర్చోగలిగామో అలాంటి ఆనందం మన జీవితాంతం వరకు. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒక సమయం లేదు కానీ చాలా రోజులు ఉంటుంది అయితే నమ్మకం ఉంది, అవునా కాదు? అలానే దేవుడు చేసే కార్యాలు ఇన్ని రోజులు ఈ లోకంలో ప్రతి ఒక్క దానికి ఇంత వ్యాలిడిటీ అని ఉంటుందండి, అవునా కాదు? ఒక మిక్సీ కొంటే వాడు ఇచ్చేది 2 years, అంటే వాడికి తెలుసు 2 సంవత్సరాలు బాగా నడుస్తుంది, తర్వాత రిపేర్ వస్తుందని. కాబట్టి వాడు ఏం చేస్తాడు? 3 సంవత్సరాలు ఇవ్వడు, 2 సంవత్సరాలు ఇస్తాడు. అలానే ఏది కొన్నా, ఇప్పుడు ఈ మైక్ కొన్నా, స్పీకర్ కొన్నా, ఏది కొన్నా అది కొన్ని రోజుల వరకు మాత్రమే దాని వ్యాలిడిటీ. కానీ దేవుడు చేసే కార్యాలు అద్భుతాలు మన జీవితాంతం వరకు మనతో ఉంటాయి. నమ్ముచున్నారా? నమ్మితే ఒకసారి బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? కాబట్టి ఏదైనా కార్యం మనం ప్రార్థన చేసినప్పుడు కానివ్వండి, ఆయనను అడిగినప్పుడు కానివ్వండి, అది జరుగుతుండగా మనం చూడవలసింది ఎవరి వైపు? దేవుని వైపు. దేవుని వైపు చూసినట్లయితే మనకు వచ్చిన ప్రతి పరిస్థితిని ఆయన చేతికి అప్పచెప్పగలుగుతాం. మనుషుల వైపు చూస్తే ఏంటంటే అవి మన నెత్తిపైన వేసుకుని మనుషులు కృంగిపోవడం, అనారోగ్యం పాలవడం, ఆ టెన్షన్లో ఉన్నాయి కూడా పోగొట్టుకోవడం జరుగుతుంది, అవునా కాదా? కాబట్టి మనము ఆయన మనలో ఉన్నప్పుడు, యేసుప్రభు వారు మనలో ఉన్నప్పుడు మనం ఆయన తట్టు తిరిగి ఆయన కార్యములు జరగాలంటే ఆయన మాట విని దాని ప్రకారంగా జీవించే వారిగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల్లో ఆయన అనుకున్నది, ఆయన చిత్తం జరిగించడానికి ఆయన ప్రతి క్షణం మనతోనే రెడీగా ఉంటాడు. మనం చేయాల్సిందల్లా ఆయన మాట విని ఆయన సమయం కోసం వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ పీరియడ్లో విశ్వాసం కలిగి ఉండాలి. లోకస్తుల మాట విని మనం తప్పిపోయాం అనుకోండి, లోకస్తుడు వెళ్ళిపోతాడు, దేవుడు కూడా ఏం చేస్తాడు? చూస్తాడు. వెళ్ళావు కదా, వెళ్ళు. వాళ్ళు మనుషులు ఏం చేయరండి, మనకి చేసేదంతా దేవుడే. మనం ఏ పరిస్థితులు అయినా, ఏదైనా మనకి ఏదన్నా కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా మన మైండ్లో కానివ్వండి, ఇప్పుడు సపోజ్ ఏదైనా హెల్ప్ కావాలనుకోండి, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక మనిషి వచ్చేస్తాడు, అవునా కదా? అరే పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేస్తారని. ఆ పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా ఉండకూడదు. మనకి ఎవరున్నారు? ఫస్ట్ దేవుడు. మనిషి మన ఆలోచన, మన కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, మన జీవితంలో వెనకబడుచున్నప్పుడు మనకి ఫస్ట్ రావాల్సింది ఎవరంట? మన ఆలోచనలోకి దేవుడు. ఎందుకంటే ఆయన మనలో ఉన్నప్పుడు ఆయనకు అన్నీ తెలుసు. ఆయన కూర్చున్నాడు, ఎందుకంటే ఆయన సమయం కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆ సమయం కోసం వెయిట్ చేసేలోపు మనం 2 పనులు చేయాలి. ఆయన మాట వినాలి, దాని ప్రకారం జీవించాలి. కాబట్టి ఎప్పుడైతే మనం ఫస్ట్ ఏదన్నా వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ముందు తెచ్చుకుంటామో అప్పుడు ఆయన మన జీవితాల్లో శాంతిని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, ముందుకు నడిపించేవారిగా ఆయన ఉంటాడు. అదే మనుషుల తట్టు తిరిగితే వాళ్ళు ఏం చేస్తారంటే సరే మనోళ్ళే కదా పిలిచారని కొన్ని రోజులు హెల్ప్ చేస్తారు, తర్వాత వాళ్ళు విసుక్కుని వాళ్ళు చేయడం మానేస్తారు. కాబట్టి మనం దేవుళ్ళు అంటగట్టబడి దేవునితో ఉండి ఆయనతో జీవించే వారి ఉంటే మన జీవితంలో అద్భుత కార్యాలు, మనశ్శాంతి మనం చూడగలుగుతాం. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సరే, చిన్న ప్రార్థన చేద్దామండి.